హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మొక్క పెసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మొక్క పెసలు ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకోండి. అందరూ చిన్న చిన్న మొలకలు వస్తే తినేస్తారండి. అలా తింటే గ్యాస్ట్రిక్ వస్తుంది, గ్యాస్ ఫామ్ అయిపోతుంది. 2 డేస్ వాటిని బాగా ఒక తడిగుడ్లో పెట్టి, లేదంటే కన్నాలు ఉన్న ఒక బౌల్లోనైనా పెట్టేసుకుంటే పెద్దగా వస్తాయి. ఫస్ట్ అయితే మనం ఒక గ్లాసు, ఒక 4 మెంబర్స్ సరిపోయినట్టు ఈ చిన్న గ్లాస్తో పెసలు తీసుకొని నీట్గా కడిగేసి నానబెట్టేసి ఒక పక్కనైతే ఉంచుకోవాలండి. నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే అందులో చీమల మందు అది ఇది కలిపేస్తారు కాబట్టి. మేమైతే పండిన పెసలు కాబట్టి అన్నీ స్టోర్ చేసుకుని పురుగు పట్టకుండా ఉంచుకుంటాం కాబట్టి నీట్గా కడిగేసి వాటిని అయితే పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ అయితే కడిగేసి నేను అలా వదిలేసాను నెక్స్ట్ డే వరకును. నెక్స్ట్ డేకి ఇలా మెత్తగా నానేసి చూసారు, అక్కడక్కడ చిన్న చిన్న మొలకలు వచ్చి వాటి పైన పొట్టు కూడా కొద్దిగా ఊడిపోయింది. ఇలా 1 డే అంతా నానబెట్టి వదిలేయాలండి. ఆ తర్వాత వీటిని ఒక బౌల్లోనే వేసుకోవచ్చు, లేదంటే ఒక క్లాత్లో కట్టేసి చుట్టూ కట్టేసి ఒక బౌల్లో పెట్టేసి కొంచెం తడి చేసి ఉంచేయాలి. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత చూడండి మొలకలు ఎంత పెద్ద వచ్చాయో. చాలా పెద్ద వచ్చండి. ఇంత పెద్ద వచ్చిన తర్వాత మొలకలు తింటే మనకి శరీరానికి కావలసిన అన్ని శక్తి, ప్రోటీన్, మెయిన్గా పీచు పదార్థం, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా వస్తాయండి. కనీసం వారానికి 3 రోజులైనా 4 రోజులైనా ఈ మొలకలు పొద్దున పూట బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే బాగా బరువు తగ్గుతారండి. పొట్ట అస్సలు రాదండి. సో డైరెక్ట్గా ఇలా తీసుకోకూడదండి. దీంట్లో కొంచెం ఈ 2 డేస్ 3 డేస్ అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో కొంచెం ఫంగస్ ఏర్పడుతుంది. కాబట్టి ఒక కళాయిలోకి ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం నూనె వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఇలా లైట్గా ఫ్రై చేసి రోస్టెడ్గా అది కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి ఏవైతే మొలకలు నానబెట్టిన మొలకలు వచ్చినవి ఉన్నాయి కదా ఈ పెసలు, ఇవైతే అందులో వేసేసి ఒక 3 మినిట్స్ లేదా 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఫంగస్ అంతా చనిపోతుంది. సో అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. దాంట్లో కొంచెం ఉప్పు, మీరు మరీ చప్పగా తినలేకపోతే లైట్గా ఉప్పు వేయాలి, కొంచెం పసుపు, అలాగే కొద్ది కారం వేసుకొని కొంచెం 5 మినిట్స్ బాగా రోస్ట్గా చేసేసుకొని కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని అందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండేసి అది పొద్దున పూట బ్రేక్ఫాస్ట్లా తింటే మనకి చాలా 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 మంచిదండి. అలాగే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు గోరువెచ్చడి తీసుకొని అందులో నిమ్మరసం 2-3 చుక్కలు పిండుకొని పిల్లలకి, పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకుంటే జలుబు, దగ్గు అలాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్ అయిపోతాయండి. మెడిసిన్ అయితే వాడొద్దు, ఎంత తక్కువ మెడిసిన్ వాడితే అంత మంచిది. ఇలా పొద్దున పూట ఈ కప్పుడు తీసుకుంటే మనకి మళ్ళీ మధ్యాహ్నం 1-2 వరకు అసలు ఆకలి అనేదే ఉండదండి. పొట్ట మెయిన్ పెరగదండి, పొట్ట రాదు, బరువు తగ్గుతారు, సన్నగా నాజూగ్గా కనిపిస్తారు. అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.